హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మరోవైపేమో డ్యాన్స్ వేసిన తర్వాత ఇక పర్ఫార్మెన్స్లో ఈ విధంగా చెప్తూ ఉంటారు. నెక్స్ట్ పార్టిసిపేట్ చేసేది మిస్టర్ అమరేంద్ర అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరిని పిలుస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే పిల్లలు ఆ పిలుపు విని షాక్ అయిపోతారు. మనోహరి కాస్త ఇంకా షాక్ అయిపోతుంది. మిస్టర్ అమరేంద్ర, అలా చూస్తున్నావేంటి, అమ్మాయిని తీసుకొనిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు కాస్త కంగారు పడుతూ అమర్, సార్ నాకు డ్యాన్స్ రాదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు మనోహరి అవును అని చెప్పేసి ఈ విధంగా అంటుంది. అందరూ వచ్చిన డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా వెళ్ళండి అమ్మా, వెళ్ళి డ్యాన్స్ చేయండి అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. నాకు డ్యాన్స్ రాదని చెప్పేసి ఈ విధంగా అమర్ అంటుండగా అప్పుడు వెంటనే మిస్ అమ్మ, అతను మీ సీనియర్, ఇక మీ గురించి ఏమీ తెలియదా అని చెప్పేసి ఈ విధంగా అమర్ను అడుగుతుండగా అమర్ కోపంగా మిస్ అమ్మ వైపు చూస్తాడు. అంటే మనకి పుషప్పులు ఇలాంటి అంటే ఓకే, కానీ పెద్దగా లలిత కళలు ఇవన్నీ మీ గురించి తనకు తెలియదా అని అడుగుతున్నా. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ వెళ్ళి డ్యాన్స్ వేయాలని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు అమర్ సైలెంట్గా స్టేజ్ మీదకి వస్తాడు. మిస్ అమ్మ ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత మనోహరి కోపంగా చూస్తుండగా ఆరు గుప్తా నుంచి తప్పించుకొని పార్టీ దగ్గరికి వస్తుంది. గారికి చాలా చాదస్తము ఎక్కువైంది. ఇక ఇది చేయద్ది అది చేయద్దని చెప్పేసి ఒకటే రూల్స్ పెడుతూ ఉంటాడు. దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసరికి ఓహ్, తలనొప్పి వచ్చేసింది. అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి, నన్ను చెక్ చేయండి అని చెప్పేసి ఆరు సెక్రటరీని అడుగుతుండగా ఏంటి మీరు అలా చూస్తున్నారు, నేను కనిపించట్లేదా, అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి, నాకు చెక్ చేయండి అని చెప్పేసి అంటుండగా వేరే వాళ్ళు వస్తుండగా వాళ్ళని చెక్ చేస్తూ ఉంటాను. నేను కూడా లోపలికి వెళ్ళాలి, నన్ను చెక్ చేయరా అని చెప్పేసి అంటుండగా నేను నిజంగానే కనిపించాను కదా, అనవసరంగా టైం వేస్ట్ చేశాను, సారీ భయ్య అని చెప్పేసి పార్టీ లోపలికి వస్తుంది ఆరు. మరోవైపు స్టేజ్ మీద నిలబడతారు కదా ఇద్దరు జంటలు, ఇంకా నిల్చుంటే పరువు పోతుందండి అని చెప్పేసి మిస్ అమ్మ అమర్తో అంటూ అప్పుడే రొమాన్స్ సాంగ్ వస్తూ ఉంటుంది. వెంటనే ఆరు చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. గుప్తా గారు వద్దన్నా నేను ఇక్కడ వచ్చాను కదా, నాకు ఇలా కావాల్సిందే అని చెప్పేసి గోడ గుద్దుకుంటూ ఉంటుంది. ఇక పాట వచ్చిన తర్వాత డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా మిస్ అమ్మ అమర్. ఇక ఒకరి కళ్ళలో ఒకరి ప్రేమ కనబడుతూ ఉంటుంది. మరోవైపేమో ఆరు ఇక అయ్యో ఏం చేయంట్రా దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. మనోహరి వాళ్ళ డ్యాన్స్ చూసి కోపంగా ఇరిటేట్ పడుతూ ఉంటుంది. డాన్స్ చూసి అందరూ క్లాప్స్ కొడుతుండగా స్టేజ్ మీద ఉన్న అమర్ మిస్సమ్మతో లలిత కళ్ళతో ఈ మాత్రం ఉంటే సరిపోతుందా అని చెప్పేసి మిస్సమ్మను అడుగుతుండగా సరిపోతుందని చెప్పేసి మెల్లగా అంటుంది. పార్టీకి వచ్చిన ఒక అతను ఇంత క్యూట్ పర్ఫార్మెన్స్ని కిస్ చేయకపోతే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అందరూ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కిస్ చేయాలని చెప్పేసి అప్పుడు అంటూ ఉండగా వెంటనే ఇక అలా మిస్సమ్మకు ముద్దు పెట్టిన తర్వాత స్టేజ్ దిగిన తర్వాత సూపర్గా పర్ఫార్మెన్స్ చేశారు సార్ అని చెప్పేసి రాత్రి అంటుండగా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ ఇద్దరికి దిష్టి నాది తగిలేలా ఉందని చెప్పేసి నిర్మల అంటుంది. అప్పుడు ఆనంద్ ఆకాంక్ష ఇక సూపర్గా చేసావు మిస్సమ్మ, కాకపోతే డాడీ అంత కాకపోయినా ఓకే పర్వాలేదు అని చెప్పేసి అంటుండగా థ్యాంక్ యూ అని చెప్పేసి పిల్లలకు చెప్తుంది. కోపంగా చూస్తుండగా మిస్ అమ్మ అంజు మరీ నోట్లో మాట రానంతగా గొప్పగా ఉందన్న డ్యాన్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నా డ్యాన్స్ రాని వాళ్ళతో డ్యాన్స్ గురించి డిస్కషన్ పెట్టాలంటే చాలా ఇరిటేట్గా ఉంటుంది. మరోవైపేమో మనోహరి భర్త పార్టీ దగ్గరికి వస్తూ ఉండగా మనోహరి కోపంగా ఉంటుండగా అలా మెల్లగా మిస్ అమ్మ అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది మనోహరి, పగోరి కూడా ఇలాంటి కష్టం రాకూడదు, నీకు ఒక ఫ్రెండ్లీ సజెషన్ ఇస్తున్నా, ఇక్కడ మమ్మల్ని చూసి నువ్వు తట్టుకోలేవు కానీ ఇంటికెళ్ళి పెరగనం తిని బజ్జు. మరోవైపు మనోహరి భర్త వస్తుండగా ఇక మిస్సమ్మ మాటలకు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరుని చూస్తుంది మిస్సమ్మ. అక్క అని చెప్పేసి మిస్సమ్మ ఆరు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ రాత్రి వెంటనే మిస్సమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతుండగా అక్కతో వస్తానని చెప్పేసి అంటుండగా ఇక రాత్రి అటు ఇటు చూస్తూ ఉంటారు. రాత్రి అనుమానంగా సార్ అసలు ఈ ఫంక్షన్కో మిస్సమ్మకు తెలిసిన పరిచయం వ్యక్తి ఎవరున్నారు అని చెప్పేసి ఈ విధంగా అమర్ను అడుగుతుండగా పిల్లల్ని దించడానికి స్కూల్కి వెళ్తుంది కదా, అక్కడి నుంచి ఎవరైనా పరిచయం అయ్యారేమో అని చెప్పేసి అమర్ అంట. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి మిస్ అమ్మ ఆరును అడుగుతుండగా మా ఆయన కూడా మిలిటరీనే, ఓ మనం పక్క పక్కనే ఉంటాం, మన పిల్లలు కూడా ఒకే స్కూల్కి వెళ్తారు కదా,
అక్క మీ ఆయన పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పేసి మిస్ అమ్మ ఆరును అడుగుతుండగా కంగారు పడుతూ ఉండగా ఏంటక్క అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. మీ ఆయన ఉన్న పిల్లలు పార్టీకి వచ్చి ఉంటారు కదా అక్క, మనం ఎంతో క్లోజో, మీ ఆయన నన్ను పిల్లల్ని ఇంకో చూపించలేదు. కంగారు పడుతూ మిస్ అమ్మ అదిగో అని చెప్పేసి అమ్మను చూపిస్తుండగా మిస్ అమ్మ షాక్ అయిపోతుంది. మిస్ అమ్మ అక్క ఆయన మా ఆయన కదా, నేను అడుగుతుంది మీ ఆయన ఎవరు అని. ఇక వెనక్కి తిరిగి అలా వేలును చూపెడుతుండగా ఓ అర్థమైందక్క, మా ఆయన వెనకాల ఉన్న ఆయన మీ ఆయన అని చెప్పేసి ఆరును అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. అదే కానీ మా ఫ్యామిలీకి పరిచయం చేస్తే రాండి అని చెప్పేసి అలా ఆరు చెయ్యి పట్టుకునడానికి మిస్ అమ్మ ట్రై చేస్తుంది. ఒక్కసారి చెయ్యి వెనక్కి గుంజుకుంటుంది ఆరు. ఏమైందక్క? మిస్ అమ్మ మా ఆయన పిలుస్తున్నాడు బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అక్క మీ ఆయన ఇక్కడున్నారు ఏంటి, ఈయన ఇక్కడుంటే అక్క అటు వెళ్తుంది ఏంటో అక్క అర్థమే కాదు ఒక్కొక్కసారి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మనోహరి అసలు దీన్ని అక్కడనే పైకి పంపించేదాన్ని నా ముంగటి పిచ్చి గంతులు వేస్తావా, ఈ మనోహరి ఎంత డేంజరో నీకు త్వరలోనే చూపిస్తానని చెప్పేసి మనోహరి అనుకుంటుండగా ఈలోపు ఆరు బయటికి వస్తుంది. తంపించుకున్నాను రా దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మనోహరి భర్త కాన్ఫిడెన్స్గా ఇక్కడికి వస్తాడని గుప్తా గారు కాన్ఫిడెన్స్గా చెప్పారు కదా, మరి అతను ఎక్కడున్నాడు అని చెప్పేసి ఆరు అటు ఇటు చూస్తూ ఉంటుంది. పార్టీ దగ్గరికి వస్తాడు మనోహరి భర్త. ఒక్క నిమిషం సార్. ఇక మనోహరి మళ్ళీ తప్పించుకుంటుంది. ఎలాగైనా మనోహరి కంట కనబడంగానే ఇక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పేసి అంటుండగా చెక్ చేస్తుండగా మనోహరి భర్తను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మనోహరి గురించి పార్టీలో వెనుకులాడుతూ ఉంటాడు తన భర్త. ఈలోపు ఆరు మనోహర్ని గమనిస్తుంది. ఏంటి మను ఇక్కడుంది, ఎందుకు చూసి అంత కంగారు పడుతుంది అని చెప్పేసి వెంటనే ఇక మనోహరి భర్తను చూస్తుంది. ఆరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి ఫోటో గుర్తు చేసుకుంటుంది. మనోహరి భర్త మను ఈయనే, ఓ గుప్తా గారు చెప్పిందంతా నిజమే అని చెప్పేసి ఆరు అనుకుంటుంది. రణవీర్ అని చెప్పేసి పక్కన దాచుకుంటుంది. ఇక అరే పార్టీలో ప్రతి ఒక్కరిని వెనుకులాడండి అని చెప్పేసి రణవీర్ వాళ్ళకి చెప్తూ ఉంటారు. నాకు ఆ మనోహరి కావాలని చెప్పేసి రణవీర్ పార్టీలోకి లోపలికి వెళ్ళి అందరినీ వెనుకులాడడానికి పంపిస్తూ ఉంటారు. రణవీర్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆరు మనోహర్ దగ్గరికి వచ్చి మను ఆయన చూసి ఎందుకు భయపడుతున్నా చెప్పేసి అడుగుతుంది. చెప్పవే అసలు నీకు ముందే పెళ్ళైందని మాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి ఆరు మనోహర్ని అడుగుతూ ఉంటుంది. మనోహరికి మాత్రం ఇక రణవీర్ని చూసి కంగారు పడుతూ షాక్లో ఉండిపోతుంది. మిస్సమ్మ వచ్చి అమర్ పక్కన కూర్చున్న తర్వాత అంజు పాప స్టేజ్ ఎక్కి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఇక నేను లెఫ్టినెంట్ అమర్ వాళ్ళ చిన్న కూతుర్ని అని చెప్పేసి పరిచయం చేస్తూ ఉంటుంది. అక్కడ నాకు తెలిసిన ఒక ఆవిడ చాలా యావరేజ్గా డ్యాన్స్ చేసి చాలా ఓవర్గా మాట్లాడింది. డ్యాన్స్ రాదని హేళన చేసింది. పాపం 2 కాళ్ళు చేతులు ఊపేస్తేనే డ్యాన్స్ అని ఆవిడ అనుకుంటుంది. పాపం ఆవిడకి డ్యాన్స్ ఎలా ఉంటుందో చూపిద్దామని బ్రదర్స్తో సిస్టర్స్తో డ్యాన్స్ చేయడానికి వచ్చని చెప్పేసి అంజు పాప అనౌన్స్ చేస్తుండగా ఇక మరోవైపు ఆనంద్ ఆకాంక్ష ఇక అమ్మ కూడా షాక్ అయిపోతారు. వెళ్ళాలని చెప్పేసి పార్టీ వాళ్ళందరూ అంటుండగా అందుకే దీనికి మైక్ దొరకద్దని ఇక వెళ్ళు అమ్ము డ్యాన్స్ వేయని చెప్పేసి మిస్సమ్మ కూడా అంటూ ఉంటుంది. మరోవైపు మనోహరి గురించి వెతుకులాడుతూ ఉంటారు రణవీర్. మరోవైపు ఆరు ఇక్కడుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది మనోహరి గురించి. ఇక్కడుంది ఇక్కడని చెప్పేసి అంటుండగా అక్కడి నుంచి మనోహరి తప్పించుకుంటుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదని చెప్పేసి ఆరు కంగారు పడుతూ ఉంటుండగా ఈలో పిల్లలు స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. పిల్లలు చక్కగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత క్లాప్స్ కొడతారు. ఈలోపు మనోహరి ఇక తప్పించుకునడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రణవీర్ మనోహరి గురించి వెనుకలాడుతూ ఉండగా ఈలోపు అమర్ తండ్రికి ఇక మనోహరి ఎంక్వైరీ చేయడానికి ఆ రోజు నా కొడుకు పెళ్లిలో మీరు వచ్చారు కదా, ఎవరు ఆ అమ్మాయి అని చెప్పేసి ఈ విధంగా అమర్ తండ్రి అడుగుతూ ఉంటాడు. దొరుకుతుందా అని చెప్పేసి అంటుండగా ఈలోపు రణవీర్ వచ్చి దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది, ఈరోజు తీసుకెళ్తానని కూడా అని చెప్పేసి కోపంగా అంచి చాలాసేపు అయింది, దానికి డౌట్ రావచ్చు, అది డౌట్ వచ్చిందంటే అది మన చేతిలో ఇసుకలా జారిపోతుందని చెప్పేసి రణవీర్ కోపంగా అంటాడు. వెళ్ళి వెతుకు అని చెప్పేసి విధంగా రణవీర్ అంటుండగా ఈలోపు అమర్ తండ్రి
ఇక మనోహరి మెల్లగా వెళ్ళడం చూసి అమ్మ మనోహరి అని చెప్పేసి పిలుపు విని ఒక్కసారిగా రణవీర్ వెనక్కి తిరిగి చూస్తాడు. రణవీర్ పరుగులు తీసుకొని వస్తుండగా వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంకుల్ అని చెప్పేసి వాష్రూమ్లో వెళ్ళి దాక్కుంటుంది. ఇక రణవీర్ అటు ఇటు చూస్తూ ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మనోహరి ఇక్కడే ఉందని చెప్పేసి రణవీర్ అంటుండగా కాదు ఆయన కోడలి పేరు కూడా మనోహరి అని చెప్పేసి ఇక పనిచేసి అతని ఈ విధంగా అంటారు. చెప్పాను కదా ఒక పెళ్ళికి వెళ్ళాను అతని కోడలి పేరు కూడా మనోహరి అనే ఇక అక్కడ చూశాను అసలు మనోహరి కాదని అని చెప్పేసి ఈ విధంగా అంటుగా చెక్ చేసావా అని చెప్పేసి అంటుండగా మనోహరి కాదు చెప్పేసి అంటుండగా ఈలోపు ఇక కానిస్టేబుల్ చెక్ పోస్ట్ దగ్గర ఆగింది కారు కదా మా సార్ను షూట్ చేసిందని చెప్పేసి కానిస్టేబుల్ అంటారు. వైపు పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా అమర్ మాట్లాడుతుండగా జస్ట్ మిస్ అమ్మ నువ్వు పిల్లలు ఫుడ్ తినలేదు కదా తినండి అని చెప్పేసి అమర్ అంటుండగా వెళ్తానండి అని చెప్పేసి ఇక అలా ఫొటోస్ దిగుతూ ఉంటారు. మరి మనోహరి రణవీర్కు దొరుకుతుందని అప్కమింగ్ కావాలంటే చిన్న లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.